తుమర్హసి అన్నయ్య, నేను ఎప్పుడూ పట్టాభిషేకం చేసుకుందామని అనుకోలేదు. బలవంతంగా మంత్రులు పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు. చేస్తే నేను పట్టాభిషేకం చేసుకోవలసి వచ్చింది. న్యాసభూతమిదం రాజ్యం తమ నిర్యాతయామ్యహం యాచేత్తం శిరసా రాజన్ మయా బద్ధోయమంజలి. నేను శిరస్సు ఉంచి అంజలి ఘటించి నీ దగ్గర నమస్కరిస్తున్నాను. ఎప్పటికీ నువ్వే వానర రాజ్యమునకు రాజువి, అందుచేత నువ్వు మళ్ళీ రాజ్యాన్ని స్వీకరించు అని చెప్పాను. చెప్తే వాలెన్నాడు, స్నిగ్ధమేవం బ్రువాణం మాం సతు నిర్భర్చవానర ధిక్వామితి చమాముక్త్వా బహుత్తత్తదువాచ. ఛీ ఛీ అన్నాడు నన్ను. అని పరమదుష్టుడా, నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు, నువ్వు పరమ దుర్మార్గుడివి అన్నాడు. అని మరునాడు జానపదుల్ని, జానపదులంటే ఇతరమైనటువంటి వానరములను మంత్రులను అందరినీ పిలిచి పెద్ద సభ తీర్చాడు. నేను వెళ్ళి నమస్కరిస్తూ అన్న పక్కన నిలబడ్డాను. నా వంక చూసి ఒక మాట అన్నాడు. నేను దురాత్ముడైనటువంటి మాయావిని చంపడం కోసమని ఒక రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఈ మహాపాపి అయిన దుర్మార్గుడైన నా తమ్ముడు నన్ను అనుగమించి వచ్చాడు. నేను రాక్షసుల్ని చంపి వెనక్కి వస్తాను, నువ్వు బిలద్వారం దగ్గర కాపలా ఉండమని చెప్పాను. కానీ పాపపుటాలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగా చూసి రాజ్యాన్ని కబళిద్దామని శిలాద్వారం అడ్డుపెట్టాడు. అడ్డుపెట్టి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు, లోపల నేను మరణిస్తానని. కానీ నేను లోపలికి వెళ్ళిన తర్వాత మాయావి నాకు కనపడలేదు. ఒక సంవత్సర కాలం వెతికాను లోపల గుహల్లో. వాడు దొరికాడు. వాడు తన బంధువులతో స్నేహితులతో ఉన్నాడు. నేను వాళ్ళందరినీ సంహరించాను. ఆ గుహంతా నెత్తుటితో నిండిపోయింది. నిండిపోయినటువంటి గుహలోంచి నేను ప్రయత్నపూర్వకంగా వచ్చి బయటపడదామని ప్రయత్నించాను. కానీ శిలని అడ్డుగా పెట్టి పారిపోయాడు వీడు. నేను ఆ శిలా తలుపుని ఎలా తీయాలో తెలియక కాళ్లతో చేతులతో ప్రయత్నపూర్వకంగా ఎంతో కష్టపడి దాన్ని తన్నవలసి వచ్చింది. ఎట్టకేలకి ఆ శిల పడిపోయింది. పడిపోయిన తరువాత నేను ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పటికీ వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చునున్నాడు. వీడు పాపాత్ముడు. కావాలనే నన్ను గుహలో పెట్టి వీడు రాజ్యం తీసుకున్నాడు. తత్రానేనాస్మి సమృద్ధో రాజ్యం మృగయతత్మన సుగ్రీవేణ నృశంసేన విసృత్య భాతృ సౌహృదం. వీడిని ఎట్టి పరిస్థితులలోనూ ఆదరించకూడదు. వీడు పరమ పాపాత్ముడు. రాజ్యం కోసమని అన్నగారిని హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. ఏవ ముక్త్వాతు మాం తత్ర వస్త్రేణైకేన వానర నిర్వాసమాయాస తదా వాలీ విగతసాత్థస. కట్టు బట్టలతో రెండవ బట్ట కూడా నన్ను తీసుకోనివ్వకుండా ఉన్న బట్టతో ఉన్నట్టుగా నన్ను రాజ్యం నుంచి బయటికి తరిమేశాడు. తరిమేస్తే నేను బయటికి భయపడుతూ పారిపోయి వచ్చాను. వచ్చిన తరువాత తేనాహమపవిద్ధశ్చ కృతదారశ్చ రాఘవ తద్భయాచ్చ మహీకృత్స్న క్రాంతేయం నవనార్ణవ. నన్ను అలా వదిలిపెట్టకుండా ఈ భూమండలం అంతా తరిమాడు చంపుతానని. ఈ భూమండలం అంతా మహాసముద్రాలతో సహా పరిగెత్తాను. వెంట తరుగుతూనే ఉన్నాడు. చిట్ట చివరికి ఈ కొండ మీదకి వాలి రాలేడు. ఎందుకు రాలేడో కూడా నీకు చెప్తాను. ఇతర కారణం ఉంది. అందుచేత ఈ కొండ మీద ఎక్కి కూర్చున్నాను. నాకు అత్యంత ప్రియమైన భార్య అయిన రుమని నేను బ్రతికుండగా తన భార్యగా అనుభవిస్తున్నాడు. నన్ను చెయ్యని పాపానికి కట్టుబట్టలతో బయటికి తోసేశాడు. చెప్పినా వినలేదు, నమ్మలేదు. పైగా నా భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను రామా అని వలవలా కన్నులంబట నీరు కార్చాడు. ఈ మాటలు విన్నట్ట రాముడు విని అన్నాడు, అమోఘా సూర్య సంకాశ మమైతే నిచితాశరాహ తస్మిన్ వాలిని దుర్వృత్తే నిపతిష్యంతి వేగితాః యావత్తం నాభిపశ్యామి తవ భార్యాపహారిణం తావత్స జీవేత్ పాపాత్మ వాలి చారిత్ర దూషకః. ఇప్పుడే గ్రద్దల యొక్క ఈకలు కట్టినటువంటి వంపులు లేనటువంటి బంగారు పొన్నులు కలిగినటువంటి బంగారు బాణములు నా అమ్ముల పొదిలో ఉన్నాయి. దుర్వృత్తుడై నడువడి తెలియక పాపాత్ముడైనటువంటి వాలి ఎంత కాలము నా కంటికి కనపడడో అంతకాలమే బ్రతికుంటాడు. కనపడగానే మరణిస్తాడు. అందుకని నువ్వు బెంగ పెట్టుకోకు, ఇప్పుడే సంహరిస్తాను. ఏది ఎక్కడుంటాడు వాలి నాకు చూపించవలసింది అన్నాడు. ఇక్కడే ఒక చిన్న మలుపు తిరిగింది కిష్కింధకాండ. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి.
ఈ తేడా మన జీవితాలన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ఎక్కడ వరకు వెడుతుందో, ఎంత దూరం వెడుతుందో, దీని వెనకాతల ఎంత కథ నడుస్తుందో మీకు వాలి మరణ సమయంలో చెప్తాను. కానీ ఈ విషయాన్ని మీరు బహుజాగ్రత్తగా పరాకు లేకుండా వినండి. ఇక్కడ సంపుతాను అని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు. ఎక్కడున్నాడు వాలి అని అడిగారు. అడిగితే చూపించలేదు సుగ్రీవుడు. వాలి ఫలానా చోటు ఉంటాడు, రావయ్యా నీకు చూపిస్తాను అని చూపించలేదు. చూపించకుండా ఒక మాట చెప్పారు, రామ తొందరపడకు, నీకొక్క విషయం చెప్తాను విను అన్నారు. చెప్పు అన్నారు రామచంద్రమూర్తి. ఆయన అన్నాడు, సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్యనుదితే సూర్యే వాలి వ్యపగతక్లమః. నీకొక్క విషయం చెప్పాలి రామ, సూర్యోదయానికి ముందర నిద్రలేస్తాడు వాలి. నిద్రలేచి తన కిష్కింధలో తన అంతఃపురం నుంచి ఒక్క దూకుతాడు. తూర్పు తీరం దగ్గర దిగుతాడు, తూర్పు సముద్రం దగ్గర దిగుతాడు. దిగి అక్కడ సంధ్యావందనం చేయడం మొదలు పెడతాడు. అక్కడ అర్ఘ్యం ఇస్తాడు. అక్కడి నుంచి ఎగిరి పశ్చిమ సముద్రం నుంచి తూర్పు సముద్రం దగ్గర దూకుతాడు. ఒకే దూకులో ఎంత వేగంగా దూకుతాడో చూడండి. ఈలోగా సూర్యోదయం అవక ముందు మళ్ళీ తూర్పు సముద్రం దగ్గరికి వస్తాడు. అక్కడ సూర్యోపస్థానం చేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఒక్క దూకుతాడు, ఉత్తర సముద్రం దగ్గరికి ఎడతాడు. అక్కడ అర్ఘ్యం ఇస్తాడు. మళ్ళీ అక్కడ నుంచి ఒక్క దూకుతాడు, దక్షిణ సముద్రం దగ్గరికి ఎడతాడు. ఇలా 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేస్తాడు. ఎందుకు అలా చేయడం అంటే, సూర్యోదయానికి ముందు లేచిన వాడు మళ్ళీ సూర్యోదయం అయ్యే లోపల 4 సముద్రాల దగ్గరికి ఒక్కొక్క గంతులో వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేయగలడు. అంత శక్తి ఉన్నవాడు. దానితో పాటు ఇంకొక విషయం చెప్పనా రామా, ఇలా రా అని ఇంకొక చోటికి తీసుకెళ్ళాడు. ఈ పర్వతం వంక చూడు అన్నాడు. చూసావా ఈ పర్వతాలు ఎంతెంత ఉన్నాయి, శిఖరాలు ఎంత పెద్ద పెద్ద శిఖరాలు చూసావా? ఒక్కొక్క దాంట్లో 150 ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అంతంత శిఖరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు విను, అగ్రాణ్యారుహ్య శైలానాం శిఖరాణి మహాంత్యపి ఊర్ధ్వముత్పాత్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. పొద్దున్నే వెళ్ళిపోతాడు ఇంటికి. సంధ్యావందనం అయిపోయిన తర్వాత భార్యను అడిగి ఓ చెంబుడో బిందెడో గ్లాసుడో పాలు తాగుతాడు. తాగి మళ్ళీ వస్తాడు అరణ్యానికి. వచ్చి ఈ పర్వతాలు ఎక్కుతాడు. ఎక్కి ఈ పర్వత శిఖరాల్ని ఊపి విరగ్గొట్టేస్తాడు. విరగ్గొట్టేసి వీటిని గాలిలోకి విసురుతాడు. విసిరి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటూ ఉంటాడు. మళ్ళీ పట్టుకుని వాటిని పైకి విసురుతూ ఉంటాడు. ఎలా? ఈ చేత్తో ఓ శిఖరం, ఈ చేత్తో ఓ శిఖరం పట్టుకుని గాలిలోకి ఎగరేసి బంతులు పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. విన్నావా రామా, ఇలా రా అని ఇంకో చోటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఇక్కడ ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. వీర్యోత్సేకేన దుష్టాత్మ వరదానాక్షమోహిత జగామ సుమహాకాయ సముద్రం సరితాంపతిం. పూర్వకాలంలో దుందుభి అని రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒళ్ళు పొగరెక్కింది రామా. వాడికి బలం ఉంది. ఎందుచేత అంటే వాడు వరాలు పొందాడు. వాడికి ఒంట్లో బలం ఉంది కదా అని ఏం చేస్తాడు? ఆ బలాన్ని ఎవరినో ఉండి కొట్టాలి. ఒంట్లో బలం ఉంది, అందుకని వాడికి ఏంటంటే రోజు వాడు ఉండాలి కొట్టడానికి. వీడితో దెబ్బలు తినాలి. వీడితో వాడు యుద్ధం చేయాలి. పని వాడు దెబ్బలు తినేస్తే వీడు ఊరుకోడు. వాడు వీడితో యుద్ధం చేయాలి. వాడిని వీడు చావగొట్టేస్తాడు. వాడికి ముక్కులోంచి నోటంట చెవులంట నెత్తురు వచ్చి వాడు చచ్చిపోయాక వాడు వెళ్ళిపోతుంటాడు. వాడికి అదో అలవాటు ఆ దుందుబికి. ఎందుకంటే కండకావరం నాకు బలం ఉందని. అందుకని అటువంటి వాడు ఒక రోజున సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సముద్రాన్ని పిలిచాడు. రామయ్య, నువ్వు నాతో యుద్ధం చేద్దువు కానీ అన్నాడు. సముద్రుడు అన్నాడు, నీతో నాకు యుద్ధం ఎందుకయ్యా? నాకేం యుద్ధం చెయ్యాలని లేదు. అయినా నీ బలం ఎక్కడా, నా బలం ఎక్కడా? నేను నీతో యుద్ధం చేయడం ఏమిటి? నేను చెయ్యలేను అన్నాడు. చెయ్యలేను అంటే వాడు వదిలిపెట్టాడు. వాడన్నాడు, చెయ్యలేనంటే నేను వదలను, నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడిని నువ్వైతే చూపించు అన్నాడు. ఇదో విచిత్రం. ముష్టి అన్నవి ముష్టి వేసే వాళ్ళనన్నా చూపించన్నట్టు ఇదేం పిచ్చ. నువ్వన్నా యుద్ధం చెయ్యి, లేకపోతే యుద్ధం నాతో చేసేవాడి పేరు ఒకటి చెప్పన్నాడు. ఇంకా వాడి ఇష్ట పేర్లు అయిపోయాయి అప్పటికి. ఆయన అన్నాడు, అబ్బో నీకు చాలా కండకావరంగా ఉందిరా. శైలరాజో మహారణ్యే తపస్వి శరణం పరం శంకర శ్వశరో నామ్నా హిమవానితి విశ్రుత గుహాప్రశ్రవణోపేతో బహుకందర నిర్ఘర స సమర్థస్తవ ప్రీతి అతులాం కర్తుమాహవే. హిమవంతుడని ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉందయా. అది మంచు పర్వతం. పెద్ద పెద్ద శిఖరాలు ఉంటాయి. ఆయన కూతురు పార్వతీదేవి. ఆ పార్వతీదేవిని పరమశివుడికిచ్చి వివాహం చేశారు.
శంకరుడికి ఆయన సాక్షాత్తు మామగారు, ఆయన మీద పెద్ద పెద్ద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, ఎన్నో గుహలు ఉంటాయి, పెద్ద పెద్ద ఋషులు తపస్సు చేస్తుంటారు, వెళ్ళి ఆ హిమవంతుడితో యుద్ధం చేయవయ్యా అన్నాడు. అంటే వీడు వెంటనే ఎగిరి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి మామూలుగా పిలిస్తేనే చెయ్యిని యుద్ధం అంటున్నారు, వీళ్ళని రెచ్చగొట్టేయాలనుకున్నాడు. అనుకుని ఆ పర్వతం ఎక్కాడు. ఎక్కి ఆ పర్వత శిఖరాలన్నింటినీ పీకేశాడు, బద్దలు కొట్టేసి చూర్ణం చేసి విసిరేస్తున్నాడు. విసిరేస్తుంటే హిమవంతుడు వచ్చాడు. మన ఇంటి ముందుకు వచ్చి నిష్కారణంగా ఎవడో జోళ్ల స్టాండ్ తీసి విసిరేసి, చెప్పులన్నీ విసిరేసి, డోర్ కట్టను లాగేసి, కట్టిన పూలదండలు పీకేస్తున్నాడు అనుకోండి. ఎంత లోపల ఉన్నవాడు, అత్యంత సత్వం ఉన్నవాడన్నా బయటకు వచ్చాడు కదా. అందుకని వీడు ఆళ్ళని మొదలెట్టాడు. కోపం వచ్చి యుద్ధానికి వస్తాడేమో, వీడి కండకావరం అవతలవాడు యుద్ధం చేయాలి. ఒక్కొక్కడి స్థితి ఎలా ఉంటుందో చూడండి. నిజంగా ఒక్కొక్కటి మీరు చూడండి. వాడు బస్సులో కూర్చుంటాడు, పక్కన బ్యాగ్ పెట్టుకుంటాడు. మాస్టర్ కొంచెం జరగండి అన్నాం అనుకోండి, బ్యాగ్ తీయడు. ఇప్పుడు బ్యాగ్ టికెట్ కొనుక్కున్నాడు వాడు, ఏమన్నా వాడు బ్యాగ్ తీయడు. కూర్చోండి అంటాడు ఇంత చోటు చూపించి. ఏం మాస్టర్ అది? ఆ బ్యాగ్ తీసి కొంచెం జరగండి, మేము కూర్చుంటాం అన్నా. ఏంటి మాడుతున్నారు అని వాచి తీసేస్తాడు వాడు. అదేమిటో ఏదో వెంటనే గబగబా వాచి తీసేస్తుంటారు. నేను చాలా మందిని చూశాను, సామాన్లు కూడా బస్సులు దిగినప్పుడు. వాడికి ఎంత సంతోషం వాచి తీసేయడం అంటే. అయ్యో, ఇంత కామక్రోధాలకు వశుణ్ణైపోయి నేను పతనమైపోతున్నానని తన మీద బెంగ కాదు, దిక్కుమాలిన వాచి మీద బెంగ. అది తీసేసి జేబులో పెట్టేస్తాడంటే ఇంకా కొట్టడానికి వచ్చేస్తాడు వాడు. అది ఏమిటి, వాడిని బ్యాగ్ తీయమన్నందుకు ఆఖరికి బస్సులో వాళ్ళందరూ కలిసి చెప్తారు. కండక్టర్ చెప్తాడు, డ్రైవర్ బస్సు ఆపేస్తాడు, ట్రైన్ వచ్చే టైం అయిపోయింది బాబాయ్, బస్సు కడిపోయింది అంటారు. ఇంతమంది తిడుతుంటారు. వాడు మాత్రం ఆ బ్యాగ్తో అలాగే కూర్చుని సామర్లకోటలో దిగుతాడు. అప్పుడు అందరి వంక ఇలా చూపు చూస్తాడు. చూశారా ఆ పౌరుషం? ఏమిటో దానివల్ల వాడు పొందిన ప్రయోజనం నాకు అర్థం కాదు. అలా ఒక్కొక్కడు ఉంటాడు వాడు. అప్పుడు మనం గమనించాలి, ఓహో వీడి దుందుబి అనమాట, వీడి జోలికి మనం వెళ్ళకూడదు. మనం ఒక హిమవంతుడు, ఒక సముద్రుడు, మనకెందుకు వాడితో యుద్ధం? మాస్టర్ కూర్చోండి, పర్వాలేదు, నాకు సరిపోదండి, నా ఒళ్ళు స్థూలకాయం కదా మాస్టర్, మీరు కంఫర్టబుల్గా కూర్చోండి అని అనేసి, ఈశ్వర వీడికి బుద్ధి ఒకనాడు నేర్పెదవుగాక అని నువ్వు నించుంటే వీడిని తన్నగలిగిన వాళ్ళని వాడు చూపిస్తాడు. అప్పుడు వీడి తిక్క తీరుతుంది. అందుకని ఎంత గమ్మత్తు జరిగిందంటే వీడు వెళ్ళి ఆ హిమవంతుడిని అడిగాడు. అడిగితే హిమవంతుడు అన్నాడు, ఇదేమిటయ్యా, నీతో నాకు యుద్ధం ఎందుకయ్యా మధ్యలో, నాకేం యుద్ధం చెయ్యాలని లేదు అంటే. వీడన్నాడు, నువ్వు యుద్ధం చేయకపోతే ఎలాగయ్యా, సముద్రుడు ఇలాగే అన్నాడు, నువ్వు ఇలాగే అన్నాడు, ఇలా యుద్ధం చేయనంటే నేను ఒప్పుకోను, యుద్ధం చేసేవాడి పేరోడు చెప్పన్నాడు. అంటే ఆయన ఆలోచించి అన్నాడు, నీ ఒంటి తీట తీర్చగలిగిన వాడు ఒక్కడున్నాడయ్యా, అక్కడికి వెళ్ళన్నాడు. ఎవరన్నాడు? తతస్తద్వారమాగమ్య, అక్కడ వాలీనామ మహాప్రాజ్ఞ శక్రపుత్ర ప్రతాపవాన్ అధ్యాస్తే వనర శ్రీమాన్ కిష్కిందా మధుల ప్రభాం. కిష్కింధ రాజ్యాన్ని ఏలేటటువంటి వాలి ఉన్నాడు, మంచి బలవంతుడు. అక్కడికి వెళ్ళు, వెడితే ఆయన నీతో యుద్ధం చేస్తాడు. ఆయనకి ఇలాంటి వాళ్ళే కావాలి. రోజు ఆయన లిస్టు వెతుక్కుంటున్నాడు పాపం. నువ్వు ఇవాళ నువ్వు దొరుకుతావు, మీ ఇద్దరు కొట్టుకోండి బాగుంటుంది, మా దగ్గరికి ఎందుకో అన్నాడు. అనగానే వీడు సంతోషంగా అక్కడికి పోయాడు. పోయి అంతకుముందు వీడికి వాలికి ఏమైనా వైరం ఉందా, వీడు ఎందుకు వచ్చాడంటే దెబ్బలాటెట్టుకోవడానికి వచ్చాడు. దెబ్బలాటెట్టుకోవడానికి వచ్చిన వాడి పరిస్థితి దెబ్బలాటెట్టుకోవడానికే వచ్చినట్టు ఉంటుంది వాడికి. మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా వాడు వినడు, వాడికి కావలసింది దెబ్బలాటే. అందుకని ఎంత అంటే మనుష్యుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో, మనస్సులు ఎలా ఉంటాయో చూపిస్తారు మహర్షి. చూడండి, వాడు నిష్కారణంగా ఎన్ని మాటలు మాట్లాడేశాడంటే అక్కడికి వచ్చాడు. తతస్తద్వారమాగమ్య కిష్కింధాయా మహాబల ననర్దకంపయన్ భూమిం దుందుభిర్దుందిభిర్యథ సమీపస్థాన్ ద్రుమాన్ భంజన్ వసుధాం ధారయన్ ఖురైః విషాణేన్నోల్లిఖన్ దర్పాత్ తద్వారం విరదో యథా అధమాధారయిష్యామి క్రోధమద్యానిశామి మాం. అక్కడికి వెళ్ళాట, డెక్కలతో భూమిని అంతటినీ లాగేస్తున్నాడు. ఆ కిష్కింధకుండ ద్వారాన్ని తోచవతల పారేస్తున్నాడు. తన ఒంటితో తన్ని రుద్దేస్తున్నాడు. పక్క నుంచి చెట్లన్నీ విరిచేస్తున్నాడు. పెద్ద అల్లరి చేస్తున్నాడు. వాలి బయటికి వచ్చాడు. వీళ్ళందరూ భయపడిపోయి బాబాయ్ వీడెవడో వచ్చాడని వాలికి చెప్పారు. ఆయన పాపం నిద్రపోతున్నాడు. భార్యలతో కామమోహితుడై రమిస్తున్నాడు. ఆయన గబగబా బయటికి వచ్చాడు. బయటికి వస్తే వాలిని చూశాడు. వాడు చూసి, పోనీ నేను యుద్ధానికి వచ్చానయా నీతో అన్నా గొడవ వదిలిపోయేది. ఆయన్ని చూసి అన్నాడు, అధమాధారయిష్యామి క్రోధమద్య నిశామి మాం గృహ్యతాముదయస్వైరం కామభోగేషు అనరా. ఛీ తుచ్చుడా, భార్యలతో కామం అనుభవిస్తున్నావా? పోన్లే, రేపొద్దున్న వరకు ఈ కోపం ఇలా అట్టే పెట్టుకుంటాను. పోయి నీ భార్యలతో కామం అనుభవించు.
అని వాడు ఎంత గొప్పగా చెప్పాడంటే, దీయతాం సంప్రదానంచ పరిష్వజ్య వానరాం సర్వశాఖాం మృగేంద్రస్త్వం సంసాదయ సుహృజ్జనాం. నువ్వు ఇవాళ రాత్రి నీ భార్యలందరితోటి హాయిగా భోగం అనుభవించు. నీకు బాగా స్నేహితులైన వాళ్ళందరినీ పిలిచి కానుకలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళందరికీ కానుకలు ఇచ్చేసాయి. నీతో సమానమైనటువంటి వాడికి పట్టాభిషేకం చేసేసాయి. తర్వాత యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృజం హన్యాచ్చ భ్రూణహాలోకే తద్దిదం మదమోహితం. నువ్వు తాగి ఉన్నవాణ్ణి, భార్యతో రమిస్తున్నవాణ్ణి, కామమోహితుడైన వాణ్ణి, అప్రమత్తంగా లేనివాణ్ణి, యుద్ధం నుంచి పారిపోతున్నవాణ్ణి, ఆయుధం లేనివాణ్ణి చంపితే పసిపిల్లండి చంపిన పాపం వస్తుంది. అందుకు నిన్ను వదిలేస్తున్నాను. ఎంత వాడికి ఎందుకు వాడి ధర్మం. ఒక్కొక్కటి నిజంగా మీకు ఇలాంటి దుందుబులందరినీ మీరు చూడాలంటే ఆర్టీసీ బస్సు తేరగా దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే, ఏ పూర్ ఫెలో కండక్టర్ అని ఒకడు ఉంటాడు ఆ బస్సులో. వాడి కర్మ ఏమిటో, వాడు ఎన్ని పాపములు చేశాడో కానీ నిజంగా వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అది మూవింగ్ బస్సులో ఒక కర్రని ఆధారం చేసుకుంటే సామలకోటి అని 100 రూపాయలు ఇస్తాడు. ఈ కాగితం అందులో పెట్టుకుని టక్ అని ఇలా అని అందులోంచి ఇలా 10, 20 కొందరు వేళ్ల సందుల్లో పాపం పెట్టుకుని బస్సు నిండా జనం 10లు 20లు 93 రూపాయల 25 పైసలు వాడికి ఇవ్వాలి. ఒకవేళ పావలా కండక్టర్ దగ్గర లేదనుకోండి, మాస్టర్ పావలా లేదండి అని ఇచ్చాడు అనుకోండి, ఎంత సాధుమూర్తి ఎంత తపస్సు చేసిన వాడు కండక్టర్ పోస్ట్లో ఉండనివ్వండి, ఇలాగే మాస్టర్ పావలాలు కొట్టేస్తారండి వీళ్ళు. ఎంత సంపాదిస్తారనుకుంటున్నారు డ్యూటీ దిగేటప్పటికి? వీడు తెచ్చుకోవచ్చుగా చిల్లర 30 పావలా తేడు. ఆఖరికి వాడు ఆ టికెట్ కొడుతున్న వాడికి బుర్ర పాడైపోయి పిఠాపురం టికెట్ అన్నవాడికి మళ్ళీ కాకినాడ టికెట్ అన్నవాడికి సామలకోట టికెట్ ఇచ్చి, ఏంటంటే 200 టికెట్లు అడిగితే మీరు ఫుల్ టికెట్లు కొట్టేశారు అంటాడు వాడు. ఉండండి మాస్టర్ మీరు కంగారు పడకండి, ఫుల్ టికెట్ ఇంకోళ్ళకి ఇచ్చేస్తాను, మీకు హాఫ్ టికెట్ ఇస్తానని వాడికి ఆఖరికి కడుపు మడిపోయి, ఏంటంటే పావలా అని తినేస్తున్నారు, మీరు 10 రూపాయలు ఉంచుకుని మీరేమండి సామలకోటలో దిగినప్పుడు పావలా అంటాడు. ఏడా ఆయన ఇష్టం వచ్చినట్టు మారుతున్నావు అంటే, పావలా గుచ్చేసుకోవాలా ముందు ఉండాలి చిల్లర నీ దగ్గర అంటాడు. నా దగ్గర చిల్లర నేను గనే తీసుకొస్తాను ఏంటంటే, ఎక్కడ ఉంటుంది చిల్లర అంటాడు, నీ దగ్గర ఉండాలంటాడు అంతే వాడు. ఇప్పుడు వీడికి 30 పావలా ఇవ్వడం కోసం రోజు 100 రూపాయలకి చిల్లర పట్టుకొస్తాడా? దట్ పూర్ ఫెలో, యూ మస్ట్ హ్యావ్ ది కామన్ సెన్స్. నువ్వు ప్రపంచాన్ని ఏం ఉద్ధరించక్కర్లేదు. ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు వాడికి చిల్లరిస్తే చాలు, లేడీస్ సీట్లో కూర్చోకుండా ఉంటే చాలు, నువ్వు ఈ దేశాన్నంతటినీ ఉద్ధరించేసినటువంటి మహాగణుడు అయిపోయినట్టే. ఆర్టీసీ బస్సు దొరికినంత తేరగా దెబ్బలాటకి ఇంకా ఏ వేదిక దొరకదు. అన్ని యుద్ధాలు ఆర్టీసీ బస్సులోనే. మహాప్రభో నాకు ట్రైన్కి టైం అయిపోతోందని ఏడుస్తూ ఉంటాడు ఒకడు. అయ్యో సూపర్ ఫాస్ట్ అండి బాబు, రిజర్వేషన్ అయిపోయింది, నేను ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి, ఆన్వర్డ్ రిజర్వేషన్ అయిపోయింది, ఎప్పుడు 9ంటికి ఎక్కాను, వెనక నుంచి 8 బస్సులు వెళ్ళిపోయాయి, ఇదేం చెప్పాలంటే బాబు బస్సు బయలుదేరనీయండి అంటాడు వాడు. ఒక్కనాటికి మా అబ్బాయికి 6 ఏళ్లే, వాడు చూస్తే నా అంతుంటాడు, వాడికి ఓ నిక్కరేసి తీసుకొచ్చి వాడికి అక్కడి నుంచి వాడికి 6 ఏళ్లే హాఫ్ టికెట్ కొట్టాడా, హాఫ్ టికెట్ నువ్వేడు ఫుల్ టికెట్ అంట అని వాడితో తగు. ఈ టికెట్లు కొనుక్కున్న వాడికి టెన్షను, బీపీ రైజ్ అయిపోతుంటుంది, తలలో నరాలు చిట్లిపై పడిపోతాడు, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళాలి. వీడా హాఫ్ టికెట్ కోసం 2 రూపాయల 30 పైసల కోసం ఆఖరికి ఆ పక్కవాడు, మహాప్రభు నేను ఇచ్చేస్తాను ఫుల్ టికెట్ బస్సు తీవయానాలి. ఇన్ని అల్లర్లకి ఇంతమంది దుందుభుల్ని చూడాలంటే మీరు ట్రైను ఆర్టీసీ బస్సు ఈ 2 వేదికలు. వీళ్ళ చిత్తం వీళ్ళ సామ్రాజ్యం. వాడు అప్పటి వరకు ఇంట్లో ఓ మూల కూర్చునేవాడు, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేటప్పటికీ బ్యాగ్ పక్కన పెట్టేస్తాడు, ఇంకోడు కూర్చుంటాడేమో. అది ఏమి సంతోషమో, అదేమి పైశాచికత్వమో నాకు అర్థం కాదు. ఎందుకు ఇన్ని ధర్మాలు వీడికి? అందరి చుట్టూ వెళ్ళి దెబ్బలాట్లకు వచ్చేవాడు. నాకు స్నేహితుడు ఉండేవాడు, ఓ రోజున వాడు అందరితో తగు పెట్టుకునేవాడు, రోజు ఒకరితో తగు పెట్టుకోవాలి, లేకపోతే వాడికి అన్నం సహించేది కాదు. ఓ రోజు నా దురదృష్టమో అదృష్టమో వాడి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎవడితో యుద్ధానికి ఎడదామన్నా, ఎవరిని పిలిచినా వీడి ఎంత అవతల వాడిని శూలం పెట్టి పొడిచినట్టు మాట్లాడతారు కొంతమంది. మాట్లాడిన వీడి యొక్క జాడ్యం ఇంతే అని ఊరుకున్నారు, ఎవడు తగు పడలేదు ఆ రోజున వాడితో. వాడికి ఎంత బాధగా ఉంటుంది, వాడికి అన్నం సహించలేదు, క్యారేజీ తినలేదు, ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఎందుకో నా ప్రారంధం వాడితో నేను వెళ్ళవలసి వచ్చింది వాడి ఇంటికి. వెళ్ళాను, వెళితే వాడు భార్యని పిలిచి అన్నాడు, ఉత్తరాలు వచ్చాయా మీ నాన్నగారి దగ్గర నుంచి ఏమన్నా అన్నాడు. అంటే వాళ్ళ ఆవిడంది ఏం రాలేదండి. అంతే మొదలెట్టాడు. అవును ఎందుకు రాస్తాడు, కన్యాదానం చేసేసాడుగా, పడ్డానికి నేనున్నాను, బాగున్నావా బతికున్నావా ఎలా ఉన్నారు ఒక్క ఉత్తరం రాయడు అని ఇంకంతే అలా 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 లేచిపోతున్నాడు. ఆవిడ వచ్చింది చెప్పడం మర్చిపోయాను, ఉత్తరం అక్కడే ఉందండి. అంటే ఇప్పుడు అన్నాడు
రోజు ఆ ఉత్తరం రాస్తాడు. నువ్వేమో పుట్టిల్లు 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 అంటుంటావు. అలాంటి దిక్కుమాలిన కన్యాదానం ఎందుకు చేయాలి? తన ఇంట్లోనే పెట్టుకోపోయాడా ఏమిటి ఉత్తరాలు రోజును అని తిడుతున్నాడు. ఇదేంటో అసలు ఈ మనిషిని ఏమనుకోవాలని నేను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోతే ఆవిడ వచ్చింది, అన్నయ్య గారు ఇవాళ ఎవరో ఆఫీస్లో దొరకకపోతే ఆయన ఇలాంటి మార్గాలు ఎంచుకుంటారండి. వాడు ఏమన్నాను, వాడి దుందుబే కదా, అందుకని ఒక్కొక్కడి జీవితం అంత అందంగా ఉంటుంది, వాడి ప్రవృత్తి అంతే. ఇంకా అందుకని వాడు వచ్చి ఇన్ని మాటలు చెప్పి యవరాజ్య పట్టాభిషేకం చేసాయి, నీ భార్యలతో రమించు, నీ స్నేహితులకి కానుకలు ఇచ్చేసాయి, నువ్వు తాగున్నావు, పైగా భార్యలతో రమిస్తున్నావు, అందుకని ఇవాళ రాత్రికి వదిలేస్తున్నాను, ఎల్లాగో అల్లా కోపం కడుపులో పెట్టుకుని ఇక్కడ కూర్చుంటాను, రేపొద్దునే రా చంపాతలు మారేస్తాను నేను. ఏమిటో చాలా తేలిగ్గా ఇవ్వండి మేస్టారు మీ బట్ట కుట్టేస్తానన్నట్టు చెప్పాడు వాడు. చెప్తే వాడన్నాడు, ఆ వచ్చినవాడు తక్కువవాడు ఏమిటి వాలి, వాడన్నాడు ఇవన్నీ విని, ఒరే నువ్వు నా గురించి ఏమంత బెంగ పెట్టుకోక్కర్లేదురా, నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాడితో సమానం రా యుద్ధానికి అన్నాడు. భార్యలు వచ్చి అన్నారు, పోనిద్దరు వీళ్ళోళ్ళు పాపం అడ్డుపడి ఊరుకోండి 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 అని ఎదురెడుతుంటారు, ఆ కొప్పులు ఊడిపోతుంటాయి, వీళ్ళోళ్ళు తేరగా దొరుకుతారు, వీళ్ళని తోసేసి యుద్ధాలకు పోతుంటారు. అందుకని ఆ భార్యల్ని దోహేసి వాడు యుద్ధానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఆ ఇంద్రుడు ఇచ్చినటువంటి మాల మెళ్ళో వేసుకుని ఆ వచ్చినటువంటి దుందుబిని ఆ తలకాయ మీద ఒక్క గుద్దు గుద్దాడు వాలి. అంతే, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ బీటలు ఇచ్చేసినట్టు వీడి ముక్కుల్లోంచి చెవుల్లోంచి నోట్లోంచి నెత్తురుగారి కింద పడిపోయాడు. అంత మాత్రానికి వాడు ఆ నరుపులు అరిచాడు ఎందుకో. వెంటనే వాలి లేచాడు, మళ్ళీ వాళ్ళని పొడుస్తున్నాడు. పొలుస్తుంటే వాలి చూశాడు, పిడిగుద్దులతోటి మోచేతులతో కాళ్ళతో పాదాలతో, వాడికి ఎంత సరదాయో అనుకోకుండా వచ్చిన ఆహారం. వాడు వీడిని చావగొట్టేశాడు, వీడు చచ్చిపోయాడు కింద పడి. చచ్చిపోగానే వీడు ఊరుకుంటాడా? వీడికి అసలే దొరికినటువంటి ఆహారం ఇది. వాడు ఆ చచ్చిపోయిన శవాన్ని పైకెత్తాడు. పైకెత్తి తం తోలయిత్వా బాహుభ్యాం గత సత్వమచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగే నైకేన యోజనం. గిర్ర 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 తిప్పి ఆ రాక్షసుడి శరీరాన్ని విసిరిశాడు. అది యోజనం అవతల దూరం నెత్తురు నోట్లోంచి ఇలా కారిపోతూ ఎర్రటి రక్తం కారిపోతుండగా శరీరం అలా గాల్లో యోజన దూరం ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఆ విసరణంలో చూసుకోలేదు, మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడిపోయింది. పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురు పడింది. పడేటప్పటికి మహర్షి బయటికి వచ్చారు. ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుబి కళేబరాన్ని ఇటు విసిరినవాడు దివ్య దృష్టితో చూశారు. కొడుకుని పెంచినట్టు పెంచాన్రా ఈ ఆశ్రమాన్ని, ఈ అరణ్యాన్ని. ఎవడో దౌర్భాగ్యుడు ఒక శరీరాన్ని విసిరాడు, నెత్తురంతా వచ్చి ఇక్కడ పడింది. ఎవడు ఆ శరీరాన్ని విసిరాడో ఆ దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల 1000 వ్రక్కలైపోతుందన్నాడు. వాడు మరణిస్తాడు అన్నాడు. అని వానరములకు 1 డే నోటీస్ ఇచ్చాడు ఆయన. ఇక్కడ మీ అందరూ మీ చిత్తం వచ్చినట్టు తిరుగుతున్నారు, వాలికి సంబంధించిన ఎవడైనా సరే ఇక్కడ చెట్లని పాడి చేస్తూ తిరిగితే రేపటి తర్వాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను. శపించే లోపల మీ అంతా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నాడు. అలా శాపం ఇవ్వకముందే వానరులు అందరూ కట్టకట్టుకుని మలయ పర్వతాన్ని ఖాళీ చేసి పారిపోయారు వాలి దగ్గరికి. ఇదేమిటో మీ అందరూ ఇక్కడికి వచ్చేసారు, ఎందుకు మలయ పర్వతం మించి అన్నాడు ఆయన. అంటే ఋషి రాత్రి శపించారయ్యా, నువ్వు విసిరేసావు కదా ఆ దుందుబిని, వాడు వచ్చి ఆ రక్తం ఆశ్రమంలో పడింది అన్నాడు. వీడు గబగబా బతిమాలుకుందామని వెళ్ళాడు. సాధారణంగా ఒక శాపం ఉంటే దాన్ని అనుగ్రహం కూడా చెప్తారు ఎలా విడిపడాలో, కానీ వీడిది ఎటువంటి స్వరూపమో ఆయన అన్నాడు, చెయ్యి ఇంకా శాపం అంతే అని తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వీడికి అవకాశం ఏమిటి, ఇంకా వాడు ఎప్పుడా కొండ ఎక్కకూడదు. కొండ ఎక్కాడో చచ్చిపోతాడు వాలి. అందుకని ఆ వాలి ఎప్పుడు అటు తిరిగా కొండవంక కూడా చూడ్డ అసలు. అందుకని భయం. అందుకని ఈ బ్రహ్మాండంలో నేను బతకాలంటే ఈ కొండ మీద కూర్చోవాలి. అందుకని రామా నేను ఈ కొండ మీద ఉంటూ ఉంటాను. ఇంతకీ నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? అదిగో అక్కడ ఎదురుగుండా కనపడుతోందే పెద్ద తెల్లటి పర్వతం లాంటిది, అదే దుందుబి యొక్క కాయం. అస్థిపంజరం ఇప్పుడు అలా అయిపోయింది పర్వతంలాగా. చూసావా? 2 చూపించాను ఇప్పటికి. ఏమేం చూపించాను? వాడు ఆడుకునేటటువంటి పర్వతాలని చూపించాను. 2 వాడు చంపినటువంటి విసిరేసినటువంటి దుందుబి కళేబరాన్ని చూపించాను. మళ్ళీ ఇంకొకటి కూడా చూపించాలి, కానీ టైం అయింది కాబట్టి రేపు చూపిస్తాను అని వాక్కుల చేత చూపించేటటువంటి అదృష్టాన్ని
రామాయణ ప్రవచనం చేసి మిగిలిన విషయాలు కూడా చెప్పగలిగేటటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు నా యందు కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనం జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే మనం 3 కాండల్ని పూర్తి చేసుకుని 4వ కాండ అయినటువంటి కిష్కింధాకాండమనందు ప్రవేశించి ఉన్నాం. నిన్నటి రోజు కథా కార్యక్రమాన్ని మనం పూర్తి చేసేసరికి సుగ్రీవుడు రామచంద్రమూర్తితో స్నేహం చేసుకున్నవాడై వాలిని నిగ్రహించవలసిందిగా రాముణ్ణి ప్రార్థన చేశారు. నిన్నటి రోజున మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను. ఈ జరుగుతున్నటువంటి కథని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇందులో మన జీవితానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యం ఉన్నది అని చెప్పాను. రాముడు వెంటనే ప్రతిజ్ఞ చేశారు, నేను తప్పకుండా వాలిని సంహరిస్తాను. ఎంతకాలం వాలి నా కంట కనపడడో అంతకాలం మాత్రమే బ్రతికుంటాడు. ఎప్పుడు నా కంట పడతాడో ఆనాడు వాలి మరణించినట్లే అని. చాలా సంతోషించినటువంటి సుగ్రీవుడు ఎక్కడుంటాడో వాలి చూపించమని అడిగారు. రాముడు చూపించలేదు. చూపించకుండా రామా తొందరపడకు, నీకు ఒక మాట చెప్పాలి అన్నారు. నాతో రావలసింది అని వనంలోకి తీసుకెళ్ళి కొన్ని పర్వతాలని చూపించి, మా వాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందర నిద్రలేస్తాడు. నిద్రలేచి సంధ్యావందనం పూర్తి చేసుకోవడం కోసమని ఒక్క గంతులో పశ్చిమ సముద్రానికి ఎడతాడు. అక్కడ నుంచి మళ్ళీ గెంతి ఆ తూర్పు సముద్రం దగ్గరికి వస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ ఒక్కసారి లంఘించి ఉత్తర సముద్రానికి దక్షిణ సముద్రానికి ఎడతాడు. అక్కడ నుంచి ఉత్తర సముద్రానికి వస్తాడు. 4 సముద్రముల దగ్గర కూర్చుని సంధ్యావందనాన్ని పూర్తి చేస్తాడు. అలా చెయ్యాలని నియమం ఏం లేదు. అంటే వాడికి ఒంట్లో శక్తి ఉంది కాబట్టి వాడు అలా చేస్తూ ఉంటాడు. అంత తీవ్రమైనటువంటి వేగం కలిగిన వాడు. సూర్యోదయం అయిపోయే లోపల సంధ్యావందనాన్ని మొదలెడితే 4 సముద్రాలు దూకగలడు. తదనంతరం పెద్ద పెద్ద పర్వత శిఖరముల మీదకి వెళ్ళి వాటి యొక్క శిఖరములను ఊడతీసి చేతులలో పట్టుకుని ఆ పర్వతాల మీద నిలబడి బంతుల్లా వాటిని విసిరి పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. దుందుభి అని ఒక రాక్షసుడు, ఆయనకి గొప్ప వరబలం ఉంది. అటువంటి వాడు ఒకనాడు తనతో యుద్ధం చెయ్యడానికి సరిపోయేటటువంటి ప్రతిద్వంద్వి కోసమని అన్వేషిస్తూ సముద్రుడి దగ్గరికి వెళ్ళి, ఆ సముద్రుడు నేను నీతో యుద్ధం చెయ్యలేనంటే వేరొకడిని చూపించమని అడిగితే హిమవంతుణ్ణి చూపించారు. ఆమె హిమవంతుడు కూడా నేను యుద్ధం చెయ్యలేను అంటే వాలిని చూపించారు. వాలి దగ్గరికి వచ్చి ప్రతాప పౌరుషములతో కూడినటువంటి మాటలు మాట్లాడితే స్త్రీలతో కలిసి కామసుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాలి మదోన్మత్తుడై మద్యాన్ని సేవించి ఉన్నటువంటి వాడు బయటికి వచ్చి అవలీలగా దుందుబిని సంహరించాడు. సంహరించి దుందుబికి ఎటువంటి వ్యగ్రత ఉంటుందో భావంలో అటువంటి భావవ్యగ్రత కలిగినటువంటి వాడే వాలి కూడా కావడం చేత ఒక్కసారి ఆ దుందుబి యొక్క శరీరాన్ని పైకెత్తి గిరగిరా తిప్పి విసిరాడు. విసిరితే అది మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ దుందుబి నోటి వెంట కారుతున్నటువంటి నెత్తురు పడింది. మహర్షి కొడుకులా పెంచుకుంటున్నటువంటి ఈ వనంలో ఎవడు రా ఒక రాక్షసుడి నెత్తురు పడేటట్టు చేసినవాడు. అందుచేత మహర్షుల యొక్క గొప్పతనం అంటే అది. ఎవరు వేశాడో తెలియక్కర్లేదు. ఎవరు ఇటువంటి అకృత్యమునకు బాధ్యుడో వాడు ఈ ఆశ్రమంలో ప్రవేశించినంత మాత్రం చేత ప్రాణములను విడిచిపెడతాడని శపించారు. ఒక్కరోజు సమయం ఇస్తున్నాను, ఇక్కడున్న వానరులందరూ ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలన్నారు. పరిగెత్తుకుంటూ వాలి దగ్గరికి వెళ్ళారు, చెప్పారు. చెబితే వాలి పరిగెత్తుకుంటూ వచ్చాడు, మహర్షిని పాదములు పట్టి వేడుకున్నాడు. కానీ నీకు నేను ఏ విధమైనటువంటి అనుమతి ఇవ్వడం లేదు, నువ్వు ఇక్కడికి రావడానికి అనుమతి లేదు, నువ్వు ఈ ఆశ్రమ ప్రవేశం చెయ్యకూడదు అని చెప్పారు. అందుచేత వాలికి భయం, ఈ పర్వతం వైపుకి కన్నెత్తి చూడడు. అందుకని నేను ఈ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నటువంటి ప్రాంతాలలో తిరుగుతూ ఉంటాను అని ఒక పెద్ద అస్థిపంజరాన్ని ఒకదాన్ని చూపించి, ఇది దుందుబి యొక్క అస్థిపంజరం, దీన్నే మా వాలి ఆకాశంలోకి ఎత్తి గిరగిరా తిప్పి విసిరాడు ఆ రోజున. రామా నేను ఇలా చెప్పానని అనుకోవద్దు, మా వాలి పౌరుష ప్రతాపాలంటే ఎటువంటివో నువ్వు విన్నావు కదా, ఇది విన్న తర్వాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా అంటే చిన్న అనుమానం రాముడి మీద. చంపగలను అని నీకు ధైర్యం ఉందా అంటే ఉన్నమాట చెప్పాలి కాబట్టి చెప్పేశాను. మా వాలి పౌరుషం ఎటువంటిదో, మా వాలి ఎన్నడూ ఎవరి చేత ఓడింపబడినవాడు కాదు. జీవితంలో ఓటమన్నది అసలు తెలియదు వాలికి. వాలి పేరు చెప్తేనే పారిపోతారు.
15 సంవత్సరములు రాత్రనక పగలనక గోలభుడనేటటువంటి గంధర్వుడితో యుద్ధం చేసి ఆయన్ని సంహరించాడు. అటువంటి వాడు వాలి. అటువంటి వాలితో నువ్వు యుద్ధం చెయ్యగలవా? ఇంకొక విషయాన్ని కూడా నీకు చూపిస్తాను రామా. ఇమేచ విపులాసాల సప్త శాఖావలంబిన ఎత్రీకం ఘటతే వాలి నిష్పత్రయితు మోజసా. మా వాలి ఇదిగో 7 సాలవృక్షములు వరుసగా ఉన్నాయి కదా. ఈ సాలవృక్షం అంటే చాలా గట్టిగా ఉంటుంది. ఆ సాలవృక్షానికి పచ్చి ఆకులతో ఉంటుంది. మా వాలి ప్రతిరోజు సంధ్యావందనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కాసిన పాలు తాగి ఇక్కడికి వస్తుంటాడు. వచ్చి ఈ పచ్చి సాలవృక్షాన్ని, పెద్ద సాలవృక్షాన్ని చేతులతో పట్టుకుని కదుపుతాడు. కదిపితే పచ్చి ఆకులతో ఉన్నటువంటి సాలవృక్షానికి ఉన్న చిగురుటాకులు కూడా రాలిపోతాయి. రాలిపోయి అది మోడుగా నిలబడుతుంది. వాలి బలం అటువంటిది. అటువంటి బలం కలిగినటువంటి వాలి అని నువ్వు విన్న తర్వాత కూడా వాలిని సంహరించగలనన్న ధైర్యం నీకుందా రామా? నాకు చెప్పవలసింది అన్నాడు. అని ఆయనే అన్నాడు, ఏతదస్యాసమం వీర్యం మయా రామ ప్రకీర్తితం కథం తం వాలినం హంతుం సమరే శిక్షసే నృప. అంత బలవంతుడైన వాలి మీదకి తొందరపడి యుద్ధానికి వెళ్ళిపోతే రామా నువ్వు చంపగలవో చంపలేవో, తర్వాత నేను చెప్పలేదని నా మీద నిందొస్తుంది, నీకు ఇబ్బంది వస్తుందని ఉన్నమాట చెప్పేశాను, నువ్వు చంపగలవా ఆలోచించుకో అన్నాడు. అంటే ఈ మాటలు వినగానే రామచంద్రమూర్తిలో ఏ వికారం లేదు. మీరు అదే జ్ఞాపకం పెట్టుకోవాలి. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఎంత చిన్న విషయానికైనా సరే ప్రతిస్పందించగలిగినటువంటి మనస్సుండడం ఒక రకంగా పాపమే. అంత తొందరగా ప్రతి చిన్న విషయానికి ప్రతిస్పందించిపోయి ఎత్తుపల్లాల్ని చూసేసేటటువంటి మనస్సు ఒక వయస్సు దాటిన తర్వాత ఇంకుండకూడదు. ఆ మనస్సుకు ఒక దారుఢ్యం ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కంపించిపోకూడదు. అందుకే రాముడు ఎప్పుడూ మర్యాదా పురుషోత్తముడి కిందే ఉంటాడు. రాముడు తెలియదు సుగ్రీవుడికి అజ్ఞానం. అందుకే కదా ఒక సాల వృక్షానికి ఉన్నటువంటి కొమ్మ తెచ్చి కింద బారేసి దా కూర్చుందాం అని ఇద్దరు కలిసి కూర్చున్నారు, కూర్చోపెట్టాడు. అందుకని ఈ వాలి ఇంతకన్నా, ఈ సుగ్రీవుడు ఇంతకన్నా ఏం గొప్పగా మాట్లాడతాడు అనుకుని మనస్సులో ఆయన ఏం మాట్లాడలేదు, అలా నించున్నారు. కానీ నవ్వొచ్చింది లక్ష్మణుడికి వచ్చింది. పాపం ఎప్పుడూ చూడలేదు కదా మా అన్నయ్య పౌరుషం అంటే ఏమిటో, మా అన్నయ్య పరాక్రమం తెలియదు కదా, ఇంతోటి ఓ చెట్టు పట్టుకుని ఇలా ఊపితే ఆకులు రాలిపోయేట, వాడిని చంపగలవా అని అడుగుతున్నాడు. పిచ్చివాడు అనుకున్నాడు మనస్సులో. అనుకుని తథాబ్రువాణం సుగ్రీవం ప్రహసన్ లక్ష్మణోబ్రవీత్. ప్రహసన్ చిన్న నవ్వు నవ్వారట లక్ష్మణమూర్తి. నవ్వి కస్మిన్నర్మణి నిర్వృత్తే శ్రద్ధద్యా వలినోవధం. సరేనయ్యా మీ వాలి చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడని చెప్తున్నావు కదా సుగ్రీవా, మీ వాలిని మా అన్నయ్య రామచంద్రమూర్తి చంపగలడు అని ఏం చేస్తే నువ్వు నమ్ముతావు? ఇప్పుడు ఒకవేళ నిజంగా రామచంద్రమూర్తి ఒక మాట అన్నారనుకోండి, నేను అందుకే మొట్టమొదటి నుంచి మీకు ఒక మాట చెప్తున్నాను, రాముడు నరుడు, రాముడు నరుడు అని మాత్రమే రామాయణాన్ని వినండి అని. రాముడు భగవంతుడు అన్న మాట వాలికి తెలిసిందనుకోండి, అసలు ఈ ప్రశ్నలు రావు. రామాయణానికి అర్థం లేదు, మీరు చదవక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు, ఎవరు వినక్కర్లేదు. రాముడు నరుడి కాబట్టే మనస్సులు ఎలా ప్రవర్తిస్తాయో, ఆ వచ్చేటటువంటి వైక్లభ్యముల యొక్క ఫలితములు ఉపాసనలో ఎలా ఉంటాయో చూపించడం కోసమని రామాయణం వచ్చింది. అందుచేత లక్ష్మణుడు అన్నాడు, ఇప్పుడు ఒకవేళ రాముడు మళ్ళీ నేను చంపుతాను అన్నా నీకు నమ్మకం ఉండదు, ఆ విషయం తెలుసు, అందుకు నవ్వాడు. ఏమనుకుంటాడు, ఏమిటో ఇంత చెప్పినా చంపుతానంటాడు, ఉట్టిది ఎక్కడ చంపుతాడు అనుకుంటాడు మనసులో. అందుకని పోనీ ఏం చేస్తే నువ్వు నమ్ముతావు? వాలిని చంపగలడు రాముడు అని ముందు నీకు నమ్మకం కలగాలి కదా. అందుకని పోనీ నువ్వు పరీక్ష పెట్టుకో. నువ్వు ఏ పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఒకవేళ మా అన్నయ్య ఉత్తీర్ణుడైతే అప్పుడే వాలిని చంపడానికి ఎడదాం. అంటే వాలి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం సుగ్రీవుడికి, అంత భయం ఆయనకి. అంటే ఆయన అన్నాడు, సరేనయ్యా ఒక పని చేయండి, రామోపిదారయే దేశాం బాణే నైకేన చేద్రుమం వాలినం నిహితం మన్యే దృష్ట్వా రామస్య విక్రమం. ఏం చెయ్యక్కర్లేదయ్యా, మా వాలి ఈ 7 చెట్లు కుదిపేయగలడు, రాముడు పోనీ అంత చెయ్యక్కర్లేదు, ఒక బాణం పెట్టి ఒక్క సాలవృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను, పర్వాలేదు వాలి ముందు నిలబడగలడని, ఒక్క చెట్టుని కొట్టమని చూస్తాను అన్నాడు. అని లక్ష్మణుడి వంక చూసి పాపం ఏమో కష్టం అనుకుంటున్నారేమో చెట్టును కొట్టడం అంటే అని మళ్ళీ ఓఆర్ఆర్ అని పెట్టి మనకి క్వశ్చన్లు ఇస్తారు కదా, పిల్లలకు ఒకటే క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయగలరో లేరో అని, ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ బహుశా రామాయణంలోనే ఉందేమో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం.
అందుకని ఓఆర్ఆర్ పెట్టాడు. వాలి కూడా, సుగ్రీవుడు కూడా పెట్టి ఒక మాట చెప్పాడు. హతస్య మహిషాస్యాస్తి పాదే నైకేన లక్ష్మణ ఉద్యమ్యాధ ప్రక్షిపేచ్చే తరసాధ్వే ధనుష్యతే. ఆనాడు మా అన్నగారైనటువంటి వాలి ఆ దుందుబి యొక్క కళేబరాన్ని పైకెత్తి గిరగిరా తిప్పి విసిరేస్తే యోజనం దూరంలో ఉన్న మహర్షి యొక్క ఆశ్రమానికి అవతల పడింది. రాముణ్ణి తన కాల్తో ఈ అస్థిపంజరాన్ని తన్నమనండి, 200 ధనస్సుల దూరం కానీ రాముడు తంతే నేను నమ్ముతాను వాలితో యుద్ధం చేయగలడని. అలా తన్నమను మీ అన్నయ్యని అన్నాడు. ఇది ఎవరితో? తను ఎవరితో స్నేహం చేశాడు? రామచంద్రమూర్తితో. మాటలు ఎవరితో చెప్తున్నాడు? లక్ష్మణుడితో. అంటే తిన్నగా ఈ మాట అనేస్తే పాపం చిన్నబుచ్చుకుంటాడేమో, బొత్తిగా ఎందుకు కొత్త పరిచయం, బాధ పెట్టడం ఎందుకు అని లక్ష్మణుడి వంక తిరిగి 200 ధనస్సుల దూరం తన్నమను మీ అన్నయ్యని, అప్పుడు చూద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళడమా వెళ్ళకపోవడమా అన్నది అన్నాడు. అంటే రాముడు అన్నాడు, అయ్యో తప్పకుండా తంతానయ్యా, దానికే ఉంది, నీకు కావలసింది నీకు నమ్మకం కలగడం కదా, నీకు ఆశ్వాసమును కల్పించడానికి నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను. అయితే మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. వాల్మీకి రామాయణంలో మహర్షి దేనికోసమని ఇంతలా దీన్ని చూపిస్తున్నారు ఈ ఘట్టాన్ని అన్నది మీరు కేవలం ఇప్పుడు వినండి. దాని ఫలితం ఎక్కడొస్తుందో నేను చెప్తాను. భగవంతుడు చిత్రంగా కూర్చుని గుప్తంగా అన్నీ రాసుకుంటాడు. మీరెక్కడెక్కడ వైక్లభ్యాన్ని పొందుతున్నారో కూడా ఆయన చూస్తుంటాడు. అందుచేత ఏవముక్తాతు సుగ్రీవం శాంతం లక్ష్మణ పూర్వజ రగవోదుందుభే కాయం పాదాంగుష్ఠేన లీలయ తోలగిత్వా మహాబాహు చిక్షేప దశయోజనం. తన కాలి యొక్క బొటన వేలితో ఆ అస్థిపంజరాన్ని తంతే అది వెళ్ళి ఆయన అడిగింది 200 ధనస్సులు, అంటే 1 యోజనం దూరం కూడా తనమని ఆయన అడగలేదు. రాముడు అవలీలగా తన కాలి బొటన వేలితో పట్టి దాన్ని విసిరితే అది 10 యోజనాల దూరం వెళ్ళి పడింది. పడిన తర్వాత రాముడు సుగ్రీవుడు వంక చూశాడు, ఏం నమ్మకం కుదిరిందా అని. సుగ్రీవుడు కొంచెం ముఖం ఇలా పెట్టి కనుబొమ్మలు ముడిచి రాముడి వంక చూసి అన్నాడు, ఆర్ద్రసమ్మాంస ప్రత్యగ్రహ క్షిప్త కాయ పురాసఖే లఘుసంప్రతి నిర్మాంసం తృణభూతస్య రాఘవ పరిశ్రాంతేన మత్తేన భ్రాత్రామే వాలినా తదా క్షిప్తమేవం ప్రహర్షేణ భవతా రఘునందన నాత్ర శక్య బలం జ్ఞాతుం తవ మాతస్య వాధికం. ఆనాడు మా వాలి దీన్ని విసినప్పుడు ఇది మంచి రక్తమాంసాలతో ఉంది, పచ్చిగా ఉంది, చాలా బరువుగా ఉంది. అప్పుడే చంపాడు. పైగా మా అన్నయ్య చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు ఈ దుందుబితోటి, తాగి ఉన్నాడు, తన భార్యలతో రమిస్తూ బయటికి వచ్చాడు. అందుచేత అనేక రకములుగా బడలిపోయినటువంటి శరీరంతో ఉన్నాడు. ఇప్పుడు రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, మద్యాన్ని సేవించి లేడు, ఒక్కడే ఉన్నాడు, తన పరీక్షకి నిలబడుతున్నాననేటటువంటి పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది పచ్చి శరీరం, అది 1 యోజన వచ్చింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం. దాన్ని 10 యోజనాలు తన్నడం పెద్ద గొప్పే ఉంది. అంచేత నాకు ఇంకా అంత పెద్ద నమ్మకం లేదు రాముడు కొట్టగలడు వాలినని. సయేష సంశయస్తాత తవతస్య చ యద్బలే సాలమేకం తు నిర్భింద్య భవేద్భక్తిర్బలాబలే. ఒక్క సాలవృక్షాన్ని కూడా కొట్టేయమను, కొట్టేస్తే నాకు కొంత నమ్మకం వస్తుంది, వాలి దగ్గరికి వెళ్ళడానికి అప్పుడు ప్రయత్నం చేద్దాం, తప్పకుండా వాలిని సంహరించడానికి మనం వెడదాం అన్నాడు. ఈ మాట అన్న తర్వాత స్వామి చూశారట, ఆయన కర్మ, ఈయన ఒక్కొక్కటి పరీక్ష పెట్టి నువ్వు అది కొట్టి అక్కడికి ఎడదాం, నువ్వు ఇది కొట్టి అక్కడికి ఎడదాం అంటే ఆయనకి నమ్మకం కల్పించడం కోసమని చెట్లు కొట్టి అస్థిపంజరాలని తన్ని, ఇవన్నీ ఆయనకి ఏమిటి అంటే స్నేహానికి కట్టుబడడం అంటే ఎలా కట్టుబడాలో తనకి ఇంత పూర్వం పరిచయం లేనటువంటి వాడు తన యందు ఆశ్వాసమును పొందడానికి స్నేహితుడు షరతు పెట్టినా ఎలా ప్రవర్తించి చూపించాలో రామచంద్రుడు ఆవిష్కరించాడు ఒక నరుడిగా. అంటే ఒక స్నేహితుడు అర్థం చేసుకోవడం విషయంలో అవతల స్నేహితుడి దగ్గర నుంచి ఉపకారం అందినంత కాలం తాను గొప్పగా సంతోషపడిపోయి మా స్నేహితుడిని భుజం మీద చెయ్యేసుకోవడానికి లోపల సంస్కార బలం ఏం అక్కర్లేదు. ఆ స్నేహితుడు తన పట్ల కొంత అమర్యాదగా ప్రవర్తించిన, తన శక్తిని తగ్గింపు చేస్తూ తెలియక అజ్ఞానంతో ప్రవర్తించిన ఆ క్షణమునందు మన్నించగలిగినటువంటి హృదయం ఉండడం స్నేహానికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం. అందుచేతనే ఓర్చాడు రామచంద్రమూర్తి. లేకపోతే రామాయణం కాలము యొక్క పరీక్షకి నిలబడి
ఇవాళ కూడా మనం చెప్పుకోవలసినటువంటి అవసరం ఎందుకుంటుంది? ఒక్క 10 సంవత్సరాల కిందటి సంవత్సరం ఉపన్యాసానికి వచ్చేటప్పుడు వీరు మాకు మంచి స్నేహితులండి అని పరిచయం చేస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఏమంటే మీతో కనపడ్డాయని చాలా మంచి స్నేహితులు అన్నప్పుడు చెప్పేవారు కదా, వారు ఏరంటే తెలియలేదండి, వాడు పరమ దుర్మార్గుడు, మీరు వెళ్ళిన 2 నెలలకు పోయిందండి మా స్నేహం అన్నాడు అనుకోండి, అది స్నేహం కాదు. నిన్నటి రోజున మీకు ఒక మాట చెప్పి ఉన్నాను, స్నేహ స్నిగ్ధ బీయింగ్ స్టికీ, మనస్సులు అంటుకుని ఉండుట, ఆ సంఘం, ఆ కలిసి ఉండడం మనస్సులు స్నేహం అని పేరు. అందుచేత రాముడు ఎంత ఔదార్య చిత్తంతో ప్రవర్తిస్తున్నాడో చూడండి. ఈ మాట చెప్తే సవిసృష్టో బలవత బాణస్వర్ణ పరిష్కృత భిత్వా సాలాన్ గిరి ప్రస్థే సప్తభూమిం నివేశ సయకస్తు ముహూర్తేన సాలాన్ భిత్వా మహాజవ నిష్పత్యత పునస్తూణం తమేవ ప్రవివేశ తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానరపుంగవ రామస్య శరవేగేన విస్మయం పరమంగతః. రాముడు ఒక్కసారి ఒక బంగారు బాణాన్ని ఒక దాన్ని చేత్తో పట్టుకుని మంచి వంకరలు లేనటువంటి పొన్ను కలిగినటువంటి బాణాన్ని తన యొక్క వెంటినారికి సంధించి గురి చూసి ఆ 7 సాల వృక్షముల దిక్కుగా విడిచిపెట్టేట. విడిచిపెట్టగానే ఎంతసేపు పట్టింది? ముహూర్త కాలం. కనురెప్ప ఇలా వేసి ఇలా పైకెత్తే లోపల ఆ బాణం 7 సాల వృక్షములను పడగొట్టేసింది. అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసింది, భూమిలోకి వెళ్ళిపోయింది, పాతాళలోకం వరకు వెళ్ళింది, మళ్ళీ పైకొచ్చింది, ఎటువైపుకి వెళ్ళిందో అటువైపు నుంచి తిరిగి వచ్చింది, మళ్ళీ రాముని యొక్క అమ్ముల పొదిలో చేరిపోయి కూర్చుంది. ఇది ఎంతసేపు? ముహూర్త కాలంలో. ఏమిటి భయం సుగ్రీవుడికి? వాలి 4 సముద్రాల దగ్గర దూకుతాడు. అంత దూకేవాడిని అంత వేగంతో వెళ్ళి కొట్టేవాడేవాడు. దానికి తగినటువంటి వేగం ఉండాలి. ఉందా రాముడి బాణానికి ఆ వేగం? ఇది ఆయన భయం. రాముడు అదేం అస్త్రం కాదు, ఒక బాణ ప్రయోగం చేశాడు. బాణానికి వేగం ఎక్కడి నుంచి వస్తుంది? బాణానికి స్వతసిద్ధ వేగం ఉండదు. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ అంటారు సుందరకాండలో హనుమ. ఎవరైతే బాణాన్ని విడిచిపెడుతున్నాడో ఆయనలో ఉండేటటువంటి పౌరుషం, ఆయనలో ఉండేటటువంటి వేగాన్ని బాణం పొందుతుంది. పొంది ఆ బాణం వేగంతో వెడుతుంది. అందుకని రాముని యొక్క గురి, రాముని యొక్క వేగం అటువంటివి. ముహూర్త కాలంలో ఇంత గొప్ప పని చేసి తిరిగొచ్చి ఆ బాణం అమ్ముల పొదిలో చేరిపోయింది. ఇది చూశాట సుగ్రీవుడు. ఇంతకు ముందు కనుబొమ్మలు ముడిచాడు, కళ్ళు చిటపటలాడించాడు, ఇంకో టెస్ట్ అన్నాడు, ఇంకో పరీక్ష అన్నాడు, అనేకం పెట్టాడు. ఇప్పుడేం చేశాట? చూసి చూడగానే ఇంకేం మాట్లాడలేదట. రాముడి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వలేదట. ఇంతకు ముందంతా షేక్ హ్యాండ్లు ఇవ్వడం, కొమ్మల మీద కూర్చోవడం, మాట్లాడుకోవడం ఇవన్నీ ఉండేవి. ఒక్కసారి రాముని యొక్క శక్తి ఏమిటో తెలుసుకున్నాడు. తెలుసుకోగానే చేసిన పనేమిటి? సమూర్ధ్నాన్యపతద్ధూమౌ ప్రలంబీకృత భూషణ సుగ్రీవ పరమ ప్రీతో రఘవాయ కృతాంజలి. వెంటనే వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదములకు తన శిరస్సు తగిలేటట్టుగా పడిపోయేట. ఆయన పాదాల మీద పడిపోతే పెట్టుకున్నటువంటి కిరీటం వెళ్ళి రాముడి పాదాలకు తగిలిందిట. మెడలో వేసుకున్నటువంటి పెద్ద పెద్ద హారాలు భూమికి తగిలేట. అలా నిలబడిపోయి కృతాంజలి, అంజలి ఘటించి రాముడి వంక చూసి, ఇప్పటి వరకు రాముడి పాదాలు పట్టుకుని నమస్కారం చేయలేదు వాలి సుగ్రీవుడు. నమస్కారం చేసి అంజలి ఘటించి అంటాడు, రామా, నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను, వాలేమిటి, నువ్వు బాణప్రయోగం చేస్తే వజ్రాన్ని చేత్తో పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా డుళ్ళి కింద పడిపోతుంది. అమ్మ బాబోయ్, నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైంది కాదు, వెళ్ళిపోదామా వాళ్ళ దగ్గరికి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? పూనికి వచ్చింది, కొట్టగలడు రాముడని ధైర్యం వచ్చేసింది. అందుకని ఫోన్లే రేపు పెడదాం, లేకపోతే ముహూర్తం చూస్తావా, ఇప్పుడు వెళ్ళొచ్చా, ఇదేం లేదు. ఇంత కొట్టినవాడు ఏముంది, నేను వెళ్ళి పిలవడమే వాళ్ళని. వెనక నుంచి ఒక్క బాణంతో కొట్ట అవతల బారేస్తాడు వాళ్ళని అనుకున్నాడు. అనుకుని బయలుదేరదామా అన్నాడు. చాలా సంతోషం, తప్పకుండా నీ బాధ తీర్చి ఆ వాలిని నిగ్రహించడం కోసమే కదా నేను ప్రతిజ్ఞ చేసింది, తప్పకుండా సుగ్రీవా బయలుదేరదామన్నారు. గబ్బ 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 బయలుదేరి వెళ్ళిపోతున్నారు. మీరు ఈ విషయాల్ని రామాయణం వినేటప్పుడు కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. మొదటిసారి సుగ్రీవుడు వెళ్ళడానికి, రెండవసారి సుగ్రీవుడు వెళ్ళడానికి ఒక తేడా చెప్తారు మహర్షి. ఈ 2 తేడాల్ని మీరు జీవితంలో చాలా జాగ్రత్తగా ఎర్రసిర అక్షరాలతో రాసి గుర్తుపెట్టుకోవాలి.
ఎక్కడ విజయం ఉంటుందో, ఎక్కడ అపజయం ఉంటుందో, ఎక్కడ వైక్లభ్యం ఉంటుందో, ఎక్కడ స్థిరముగా నిలబడ్డం ఉంటుందో, ఎక్కడ బుద్ధి యందు పతనం ఉంటుందో, ఎక్కడ బుద్ధి యందు స్థిరత్వం ఉంటుందో మహర్షి అందమైనటువంటి కథారూపంలో చెప్తారు తప్ప, మీకు మొదటే చెప్పాను వాల్మీకి రామాయణం కావ్య భాష, అంతేగాని ఎక్కడికక్కడ సర్టిఫికెట్లు ఇవ్వడం, ఇది తప్పండం, ఇది రైట్ అండం, ఇది ఇలా చెయ్యాలండం, తీర్పులు చెప్పడం ఋషి చెయ్యరు. ఋషిది ఋషివాక్యమే, కావ్య భాషలో చెప్పుకెళ్ళిపోతారు. మీరు అందులోంచి కింద పడేటటువంటి అమృతపు చుక్కల్ని మీ దోషిటితో పట్టి మీరు తాగుతూ ఉండాలి, మీ జీవితాన్ని దిద్దుకుంటూ ఉండాలి. అందుచేత బయలుదేరారు. సుగ్రీవుడు వేగంగా వెళ్ళిపోతున్నాడు. వెనకాతల రామచంద్రమూర్తి బయలుదేరారు, లక్ష్మణమూర్తి బయలుదేరారు, హనుమ బయలుదేరారు, నీలుడు బయలుదేరాడు, నలుడు బయలుదేరాడు. అందరూ బయలుదేరి వెళ్ళారు. సుగ్రీవుడు చుట్టూ ఉండేటటువంటి 4 మంత్రులు, వారితో పాటుగా రామలక్ష్మణులు. ముందు సుగ్రీవుడు వెడుతున్నాడు. ఆ వెడుతుండగా ఈ శ్లోకమే రామాయణంలో ఆ తరువాతి కాలంలో ఇవాల్టి రోజు వరకు పెద్ద చర్చ జరగడానికి తెరతీసిన శ్లోకం ఈ శ్లోకమే. ఈ శ్లోకం మీద ఆ తర్వాత పండితులందరూ జుత్తు పట్టుకున్నారు. ఇప్పటికీ దీని మీద చర్చ అవుతూనే ఉంది. రాముడు ధర్మాత్ముడా? మనం ఎంత ధర్మాత్ములం ఎవరికి అక్కర్లేదు. రాముడు ధర్మాత్ముడా? ఏమిటా శ్లోకం అంటే, సర్వేతే త్వరితం గత్వా కిష్కింధాం వాలిన పురీం వృక్షైరాత్మానమావృత్య వ్యతిష్ట గహనేవని. ఆ ముందు సుగ్రీవుడు వెళ్ళిపోయాడు కిష్కింధా పట్టణంలోకి. మిగిలిన వాళ్ళందరూ పైకి కనపడకుండా అడ్డగించి ఆచ్ఛాదించగలిగినటువంటి దట్టమైన చెట్ల వెనక దాగి ఉన్నారు. కాబట్టి రాముడు ఎక్కడున్నాడు? నిష్పక్షపాతంగా ఋషి మాటలో చెప్పాలి అంటే చెట్ల చాటునే ఉన్నాడు. రాముడు ప్రకటంగా బయటికి రాలేదు, చెట్టు చాటునే ఉన్నాడు. రాముడు కూడా గభాలన బయటికి వచ్చి వాలి చూస్తే రాముడు కనపడడు. ఋషికి రాగద్వేషాలుండవు, ఋషికి అబద్ధాలు రాయవలసిన పనుండదు. రాముడు కదా అని చెప్పి పల్లకీలు పట్టుకోరు. రాముడు కదా అని చెప్పేసి ఇక్కడ ఇలా రాస్తే బాగుండదేమో కొంచెం మార్చేద్దామని చెప్పి రాయడాలు ఇలా ఏముండవు. ఋషికి ఉన్నది ఉన్నట్టు రాసేస్తారు. అందుకని వారు చెట్టు చాటునున్నారు. సుగ్రీవుడు పట్టణములోకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు అంటే పెద్ద రంకెలు వేశాడు, కేకలు వేశాడు, రమ్మన్నాడు, యుద్ధం చేస్తానన్నాడు. లోపలెక్కడో పడుకున్నావు వాలి రా అన్నాడు. ఈ మాటలు విని వాలి ఆశ్చర్యపోయాడు. అసలు నా పేరు చెప్తేనే భయపడి ఎప్పుడు ఋష్యమూక పర్వతం మీద మలయ పర్వతం మీద కూర్చుంటాడు కదా, వీడికి ఇవాళ ఏ ధైర్యం వచ్చిందిరా నన్ను పిలుస్తున్నాడు యుద్ధానికి అనుకున్నాడు. అని గబగబా మదోన్మత్తుడై బయటికి వచ్చాడు. ఎంతైనా కొట్టుకుంటున్నది అన్నదమ్ములు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు తార ఒక మాట అడుగుతుండేది, మీ తమ్ముడయ్యా చంపేయకనేది. నిజంగా వాలి కానీ గట్టిగా పిడికిలి బిగించి గుద్దితే చచ్చిపోతాడు సుగ్రీవుడు. ఎందుకనంటే ఆయనకి 2 బలాలు ఉన్నాయి. ఆ ఏం బలాలు ఉంటాయో వాలికి మీకు చెప్తాను. పిడికిలి బిగించి గుద్దాడు అనుకోండి చచ్చిపోతాడు. దుందుబంతటి వాడు, మాయావంతటి వాడు ఆయన ముందు నిలబడలేకపోయాడు. గోలభుడంతటి వాడు నిలబడలేకపోయాడు. సుగ్రీవుడు ఎక్కడ నిలబడతాడు? కానీ ఎందుకు చంపడంటే తార చెప్తూ ఉంటుంది, తోడ పుట్టినవాడయా చంపకు, కొట్టి వదిలే పారిపోతాడంటుంటుంది. అందుకని కొట్టి వదిలేస్తూ ఉంటాడు. అందుకని బయటికి వచ్చాడు, గట్టిగా బిగించి కట్టుకున్నాడు, పిడికిలి చూపించాడు. ఎరా బుద్ధిహీనుడా మళ్ళీ వచ్చావు, రా నా ప్రతాపం ఏమిటో చూద్దు కానివన్నారు అని ఒక్క పిడికిడి పోటు శిరస్సు మీద గుద్దారట. ఆ గుద్దేటప్పటికీ వెంటనే పంపులన్నీ పిల్లలు సరదాగా వెళ్ళి విప్పేస్తే ఎలా కొళాయిల్లోంచి నీరు కారిపోతుందో అలా నవరంధ్రములలోంచి నెత్తురు ఏర్లులా కారిపోయింది. కారిపోయి చతికిల పడిపోయాడు. కానీ సుగ్రీవుడేమంత తొందరగా ఊడుకునేవాడు కాదు. లేచి పిడిగుద్దులు గుద్దుతున్నాడు వాళ్ళని. ఆ వాలి సుగ్రీవుణ్ణి గుద్దుతున్నాడు. ఇద్దరు పొడుచుకుంటున్నారు, మోచేతులతో పొడుచుకుంటున్నారు, పాదాలతో కొట్టుకుంటున్నారు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. చూస్తూనే ఉన్నాడు. చూడవలసిన ఆయన మాత్రం ఎవరు చూస్తున్నవాడు? రాముడు. చెయ్యవలసిన పని ఏమిటి? బాణం తీయాలి. ఆయన తీయడం లేదు. ఇద్దరూ కొట్టుకుంటున్నారు. సరే కొట్టుకోండి అన్నాడు. కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత ఇంకా అటు ఇటు ఈ వేడేమిటి బాణం అని అటు ఇటు చూస్తే ఎక్కడా కనపడలేదు. మీరు ఇక్కడే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. వాలికి కనపడని వ్యక్తి సుగ్రీవుడికి కనపడడు. అందుకని రాముడు కనపడలేదన్న విషయాన్ని సుగ్రీవుడి మాటల్లో చెప్పారంతే ఋషి. అంతే తప్ప వాలికి కనపడలేదండి మీరు దాని గురించి ప్రయత్నం అక్కర్లేదు. అటు ఇటు రాముడి కోసం చూసినటువంటి సుగ్రీవుడికి రాముడు కనపడలేదు. కాబట్టి వాలికి కనపడతాడా? వాలికి కనపడ్డు.
కాబట్టి చెట్టు చాటునే ఉన్నాడు. ఆ విషయంలో సందేహమేం అక్కర్లేదు, బెంగపెట్టేసుకోక్కర్లేదు, గుండెలు బాధేసుకోక్కర్లేదు. రాముడు చెట్టు చాటు నుంచి బాణం వేయడం ఏమిటండి అని దాన్ని ఎలాగోలా మార్చేసే ప్రయత్నాలు ఏం చెయ్యక్కర్లేదు. ఋషి ఎలా చెప్పారో అలా రామాయణాన్ని అర్థం చేసుకోండి. డోంట్ హ్యావ్ ఎనీ బయాస్డ్ మైండ్. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఒక పక్షపాత దృష్టితో రామాయణాన్ని చదవకండి. రామాయణం ఋషి ఎలా చెప్పారో మీరు అలా చదవండి. హాయిగా కూర్చుని మీరు ఒక పాఠకుడిగా అందంగా, మీకు ఇంతకు ముందు ఎప్పుడూ రామాయణం తెలియని వ్యక్తి మొట్టమొదటిసారి రామాయణాన్ని చదువుకుంటుంటే ఎలా చదువుకుంటాడో మీరు అలాగే చదువుకునే ప్రయత్నం చేయండి. వాల్మీకి మహర్షి దగ్గర ఒక గొప్ప రచనా వైచిత్ర్యం ఉంది. మీరే ప్రయత్నం చెయ్యక్కర్లా, అన్ని చక్కగా అరటిపండులు ఇచ్చినట్టు తర్వాత ఆయనే ఒక్కొక్క ముక్క మీ నోట్లో పెట్టేస్తారు తప్ప మీరు వెంటనే గుండె బాధేసుకుని ఈ శ్లోకం చదవగానే దీన్ని ఎలా మనం కవర్ చేసేయచ్చు అని చదవడం మొదలెట్టారనుకోండి, అప్పుడు డిస్టార్ట్ అవుతుంది రామాయణం. అప్పుడు రామాయణం ఇబ్బందిలోకి వెడుతుంది. అందుచేత చూశాడు, కనపడలేదు రాముడు. కనపడకపోతే పాపం ఇంకా ఎలాగో నేను యుద్ధంలో నిలబడలేను అనుకున్నాడు. పరుగు పరుగున ఋష్యమూక పర్వతం వైపుకు పారిపోయాడు. పారిపోయిన తర్వాత వీడు ఎలాగో పారిపోయాడని, చూశావా నిన్ను విరిచేశానని చెప్పి వాలి వెనక్కి తిరిగి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఓ శిలెక్కి ఒంట్లోంచి నెత్తురంతా కారిపోతోంది. తలంచుకుని ఆయాసపడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు వచ్చాడు. వస్తే ఆయన అన్నాడు, ఏమయ్యా నేను నిన్నేమన్నా అడిగానా వచ్చి రాముడిని ఆ వాలిని చంపుతావా అని? నువ్వు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తే కదా నేను యుద్ధానికి వెళ్ళాను. నువ్వు నేను యుద్ధం చెయ్యనయ్యా, వాలిని నేను చంపనయ్యా అని ఒక మాట చెప్తే నేను ఎడతానా? అనవసరంగా వెర్రికేకలేస్తానా? వాలిని పిలుస్తానా? ఎందుకు కొట్టించావయ్యా నన్ను ఇలాగా అని అడిగాడు. అడిగితే రాముడి దగ్గర ఉన్న గొప్పతనం ఆయన ఏం వైక్లభ్యాన్ని పొందలేదు. ఇప్పుడు కూడా అయ్యో ఏమనుకోకే నా కోదండం పక్కనెట్టేసి ఓహో చేతులు పిసికేసి ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన ఎలా ఉన్నారో అలాగే నిలబడ్డారు. నిలబడి ఆయన అన్నారు, కదలని వ్యక్తిత్వం, చెక్కు చెదరని వ్యక్తిత్వం అంటే ఎలా ఉంటుందో అటువంటి వ్యక్తిలోంచి వచ్చేటటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి. అందుకే రాముడు పరమధార్మికుడు అనడానికి కారణం పరిస్థితుల యొక్క వ్యగ్రతకి లొంగిపోయేటటువంటి మనస్సుల్లోంచి ఉత్తమ నిర్ణయములు రావు. స్వస్థితి నుంచి విడివడకుండా సాక్షి మాత్రముగా విషయములను చూసి దాంట్లోంచి నిర్ణయం చెయ్యగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు గొప్ప నిర్ణయములను చెయ్యగలడు. అందుకే రాముడు ఒక గొప్ప ధార్మికుడు, రాముడు ఒక గొప్ప తండ్రి, రాముడు ఒక గొప్ప సోదరుడు, రాముడు ఒక గొప్ప శిష్యుడు, రాముడు ఒక గొప్ప భర్త, రాముడు ఒక గొప్ప పరిపాలకుడు. సాధారణంగా ఒకరు ఒక గొప్ప భర్త అవచ్చు, ఒక గొప్ప పరిపాలకుడు కాలేకపోవచ్చు. ఒకడు ఒక గొప్ప పరాక్రమవంతుడు కావచ్చు, కానీ ఒక గొప్ప శిష్యుడు కాలేకపోవచ్చు. కానీ రాముడు అన్నీ. ఎందుకని అంటే తాను ఎవరి ముందు నిలబడ్డాడో అప్పుడు ఎలా నిలబడాలో అలా నిలబడతాడు అంతే. నీకు రాముడి పాత్ర నేర్పుతుంది జీవితాన్ని. నువ్వు ఎక్కడ నిలబడ్డావో, ఏ కారణం చేత నువ్వు అప్పుడు బాణం వెయ్యలేదో ఆ మాట అవతల వారికి యథార్థమే అని అవతల వాడు నమ్ముతాడంటే కదా నువ్వు బాణం వేయలేదు. ఇక్కడ నమ్మావు, ఇందుకు నేను బాణం వేయకూడదని, అది నిజంగా నువ్వు చెప్పగలిగిన కారణం కనుక నువ్వు సుగ్రీవుడి దగ్గర భయపడవలసిన అవసరం లేదు. ఇది రాముడి క్యారెక్టర్ అంటే. ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి. మనం చెప్పేటప్పుడు వ్యాఖ్యానంలో ఈ మాట చెప్పాలి, కానీ వాల్మీకి మహర్షి ఈ మాట అనరు, ప్రవర్తన చేత చెప్తుంటారు. మీరు అర్థం చేసుకోవాలి, ఓహో ఇదన్నమాట జీవితంలో నడవడం అంటే. నడువడి అంటే ఇలా ఉండాలన్నమాట. అంతేకాని వెళ్ళేటప్పుడు ఓహో లక్ష్మణుడితోటి హనుమతోటి సుగ్రీవుడు అని అనుకుంటాడా? నేను వెళ్ళాక చెప్తాను, కొంచెం మీరు కూడా చెప్పండి, మీరు కూడా చూడండి, నిజంగా ఈ కారణం వల్ల నేను వేయలేదని హనుమంతుడితో చెప్పినట్టు ఎక్కడైనా చెప్పారా వాల్మీకి మహర్షి? చెప్పరు. ఇక్కడ నమ్మాలి. నేను ఒక పెద్ద ఆయన్ని చూశాను, ఆయన నాతో ఎప్పుడూ ఓ మాట అంటూ ఉండేవారు, కోటేశ్వరరావు ప్రపంచానికి ఎంతకాలం భయపడతానండి, నేను ఈశ్వరుడికి ఒక్కడికే నేను జవాబుదారీ, నేను ఏం చెప్పినా ఈశ్వరుడికి చెప్తూ ఉంటాను నా పూజా మందిరంలో. స్వామి నేను ఇది ఈ కారణమునకు చేశానయా అని చెప్తాను ప్రతిరోజు పూజా మందిరంలో. నేను ఏ నిర్ణయం చేసే ముందైనా ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుని రేపు ఉదయం పూజా మందిరంలోకి వెళ్ళినప్పుడు వాడికి నేనేమని చెప్పుకోనని ఆలోచిస్తాను. వాడి ముందు నిలబడి చెప్పుకోవలసి వచ్చినప్పుడు వేరొక రకంగా చేయడానికి వీల్లేదు. వాడు లోపలది తెలుసున్నవాడు, మిగిలిన వాళ్ళు పైది తెలుసున్నవాళ్ళు.
వాడి ముందు చెప్పుకోవలసి వచ్చినప్పుడు నేను ఎలా చెప్పుకోవాలన్న కోణంలో ఆలోచించి చేసినటువంటి నిర్ణయాన్ని అమలు చేయడంలో ఎన్నడూ బయట వాళ్ళకి భయపడను. ఎందుకంటే వాడికి పైది తెలుసు, వాడికి రెండూ తెలుసు. రెండూ తెలిసిన వాడికి జవాబు చెప్పుకుంటాను తప్ప పైకి తెలుసున్న వాడికి ఒక్కడికి జవాబు చెప్పుకోవలసినటువంటి దుర్గతి నాకు లేదు. అందుకే నేను ఇంత గంభీరంగా ఉంటాను, నాకు భయం లేదన్నాడు. ఎంత గొప్ప విషయం అది! ఇది రాముడి యొక్క జీవితం. అందుకే రాముడిలో ఎన్నడూ తొట్టుపాటు ఉండదు. అందుకని ఆయన అంటాడు, యాన్నావగచ్చత్ సుగ్రీవం వాలినం వాపి రాఘవ తతోన కృతవాన్ బుద్ధిం మోక్తుమంతకరం శరం ఏతస్మిన్నంతరే భగ్న సుగ్రీవస్తేన వాలిన ఆపశ్యన్ రాఘవం నాథ ఋష్యమూకం ప్రదద్రువే అని రాముడంటాడు. అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ తం చ సుగ్రీవ వాలీచ సదృశౌస్థ పరస్పరం సర్వేణ వర్చసా చైవ ప్రేక్షితేన చ వానర విక్రమేణ చ వాక్యైశ్చ వ్యక్తిం వానోపలక్షయే జీవితాంతకరం ఘోరం సదృశాత్తు విశంకితః మూలఘాతో ననౌ స్యాద్ధి దయోరపి కృతోమయ. నేను మీ ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నప్పుడు నేను ఎన్నడూ వాలిని చూడలేరు సుగ్రీవ. ఈ మాట యథార్థం. నేను ఇంతకు ముందు వాలిని ఎరగను. నువ్వు వాలితో యుద్ధం చేస్తావు, నేను వాలి మీద బాణం వేద్దాం అనుకుని వచ్చాను. తీరా నువ్వు పిలిచిన తర్వాత వాలి బయటికి వచ్చాడు. నేను విస్మయం చెందాను. ఎందుకంటే నువ్వు వాలి ప్రతి విషయంలో ఒక్కలా ఉన్నారు. నీ ఇద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్వినీ దేవతలు దెబ్బలాడుకుంటున్నట్టుంది. ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు నాకు తెలియలేదు. కంఠస్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను. ఎందుకంటే గుద్దుకునేవాడు ఆ ఊ అని అరుస్తూ ఉంటాడు. పోనీ సుగ్రీవుడి కంఠం నేను విన్నాను, వాలి కంఠం మరొకలా ఉంటే కంఠంతో గుర్తుపడదాం అనుకున్నాను. ఇద్దరూ ఒకలా అరుస్తున్నారు, ఇద్దరూ ఒకలా పరిగెడుతున్నారు. దురదృష్టం, ఇద్దరూ ఒక్కలా అలంకారం చేసుకున్నారు. ఎందుకని? సింహాసనం మీద కూర్చునేటటువంటి వాడు కిరీటాలు పెట్టుకుని మణిహారాలు వేసుకుంటాడు, కానీ స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రభువు కిరీటం పెట్టుకుంటాడా, మణిహారాలు వేసుకుంటాడా? ప్రభువు స్నానం చేసినా నేను స్నానం చేసినా ఉన్నవి తీసి వెళ్ళవలసిందే. నాకున్న రుద్రాక్షమాల తీసి నేను స్నానం చేస్తాను, ఆయనకున్న మణిహారాలు తీసి ఆయన స్నానం చేస్తాడు. తీయడం విషయంలో నేను ప్రభువు ఒకటే అక్కడ. అందుకని వచ్చింది మల్ల యుద్ధం చేయడానికి వచ్చాడు సుగ్రీవుడితోటి. మల్ల యుద్ధం చేయడానికి వచ్చిన వాడికి కిరీటమును అలంకారాలు ఉండవుగా, కట్టవలసింది గట్టి దట్టి కట్టుకోవాలంతే. నేను అలా గట్టిగా ఓ దట్టి కట్టుకుని వచ్చాడు ఆయన కూడా. ఈయన అలాగే వెళ్ళాడు యుద్ధానికి ఎడుతున్నాడని. లోపల మనస్సుల యందు ఒకే రకమైన కారణములకు వెడుతున్నారు కాబట్టి ఇద్దరి అలంకారములు ఒకలా ఉండడంలో మీరు తప్పు పట్టడానికి వీలు లేదు. అది వేరొకటి అనుకోండి. మీ ఇద్దరు సభలో కలుసుకుంటున్నారంటే నేను వాలిని గుర్తుపట్టలేకపోయానని రాముడంటే రాముని యందు మీరు అసత్య దోషమని ఆరోపించవచ్చు. వెళ్ళినది ఇద్దరు ఏకీకృతమైనటువంటి అలంకారములతో ఉండడానికి అవకాశం ఉంది. అందుకని ఇద్దరు ఒకే రకమైన అలంకారంతో ఉన్నారు, ఒకే రకమైన మాటతో ఉన్నారు, ఒకే రకమైన ధ్వనితో ఉన్నారు, ఒకే రకమైన వేగంతో ఉన్నారు, ఒకే రకంగా కొట్టుకుంటున్నారు. కానీ నాకొక్క విషయం మాత్రం తెలుసు. నేను ఎలాగో అలా నిర్ణయించుకుని ఇతడే వాలయ్యుంటాడు అని బాణం వేసేసాను అనుకో, అది వెళ్ళి గిల్లి పడిపోయే బాణం కాదు, మూలఘాతి. ఎంత మాట వేసేశాడో చూడండి రాముడు. ఆ బాణం తగలగానే సుగ్రీవ, అది తగిలినవాడు ఈ లోకమునందు ఉండడు. అది పొరపాటున నీకు తగిలిందనుకో, నువ్వు నేను కూడా ఉండవు. ఎందుకుండం? అగ్నిసాక్షిగా నేను నీతో స్నేహం చేసుకున్నాను. కష్టం సుఖం ఏకంచా అని చెప్పాను. నీకు నాకు కష్ట సుఖములు ఒక్కటే అని చెప్పాను. అటువంటి వాణ్ణి బుద్ధి యందు వైక్లభ్యంతో దెబ్బ తింటే తిన్నాడు వెనక్కొస్తాడని ఆలోచించకుండా నీ మీద బాణప్రయోగం చేసేస్తే నువ్వు మరణిస్తే, ఆనాడు నేను మిత్రఘాతకుణ్ణి కనుక నేను కూడా శరీరం వదిలిపెట్టేసేయాలి అగ్నిహోత్రంలో దూకి. అప్పుడు ఏమవుతుంది? 2 వంశములు నశించిపోతాయి. ధర్మాత్ముణ్ణి తొందరపాటుతో చంపినటువంటి పాపం నాకు అంటుకుంటుంది. ఎంత నిజంగా ఎటువంటి ఆలోచన అండి! సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ సర్దార్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారట, గాంధీ వాజ్ అసెసినేటెడ్, గాంధీ గారు చంపబడ్డారు. ఆయన అన్నారు, గాంధీ గారు చంపబడినది గాంధీ గారు అనుసరిస్తున్న మతం వారేనా, ఇతర మతం వారి చేత? ఆయన హోమ్ మినిస్టర్ సీట్లో ఉన్నారు, ఆయన కోణం అలాగే ఉండాలి, దృష్టికోణం. అటు అదే మతం వారి చేత అయితే దేశంలో శాంతి భద్రతలు ఒకలా ఉంటాయి, వేరొకరి చేత అయితే శాంతి భద్రతలు ఇంకొక రకంగా ఉంటాయి. అంచేత తానిప్పుడు వినగానే కోణం ఇటువైపు నుంచి వచ్చింది ప్రశ్న. ఒక హోమ్ మినిస్టర్ ఏం ప్రశ్న అయ్యాలో ఆ ప్రశ్నే వచ్చింది. ఇది
కూర్చున్న సింహాసనాన్ని ఉపాసన చేసుకోవడం అంటారు. తాను నడుస్తున్నా కూర్చున్నా ఏం చేసినా తాను అది అయి నడుస్తూ ఉంటాడు. ఇది పాలనాంశ అంటారు దాన్ని. ఎంత గొప్ప వ్యక్తులో చూడండి వాళ్ళు. అందుకని అంతటి మహాత్ములు అవ్వగలిగారు. వాళ్ళు సెట్టింగ్స్ ఎగ్జాంపుల్స్ కింద అలా నిలబడిపోయారు జీవితాల్లో. అందుచేత రాముడు అన్నాడు ఇది మూలఘాతి. ఈ బాణ ప్రయోగం చేస్తే నీకే కాదు మూలఘాతి, మన ఇద్దరికీ మూలఘాతి, ఇద్దరం పడిపోతాం. అందుకని సుగ్రీవా నేను ఈ బాణప్రయోగం చెయ్యలేదు, నువ్వు నన్ను నమ్ము. ఇందులో నేను బాణం వేయడంలో ఎక్కడైనా పొరపాటు ఉన్నది అని నువ్వు చెప్పగలవా? ఈ మాటకు సుగ్రీవుడు మాత్రం చెప్పగలడా? ఎలాగో అలా వేసేసి ఉండాల్సిందయా అనగలడా సుగ్రీవుడు? అనలేడు. అందుకని ఊరుకున్నాడు. వెంటనే రాముడు అన్నాడు ఒక పని చెయ్యి, నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒక్కటే ఒక్క లక్షణం ఉంది. ఏమిటది? గజపుష్పీమిమాం పుల్లా ఉత్పాట్య శుభలక్షణాం కురు లక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మనః. లక్ష్మణ, అదిగో అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది, లత. గజపుష్పం అంటే పెద్ద పెద్ద పువ్వులు పూసి ఉంటుంది. అది పీకి సుగ్రీవుడి మెళ్ళో కట్టు. కడితే పెద్ద పెద్ద పువ్వుల చేత విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు. అటువంటి మాల లేనివాడై వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను. ఆ మాల వేసుకుని ఇప్పుడు నువ్వు సుగ్రీవా బయలుదేరు మళ్ళీ యుద్ధానికి అన్నాడు. అంటే బయలుదేరిపోయాడు సుగ్రీవుడు. ఇప్పుడు మాత్రం వాలి నిహతుడవుతాడు. ఎక్కడ తేడా వచ్చింది అన్నది మీరు ఒక్క పరిశీలన చెయ్యాలి. రాముడు నేను ఈ కారణం చేత బాణప్రయోగం చెయ్యలేదు అన్నది పరమ యథార్థమే. కానీ అంత యథార్థములో మీరు కూడా తెలుసుకోవలసిన